మీ వాట్సాప్లో అయితే ప్రతి ఒక్కరు ఈ చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి, లేకపోతే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ సెట్టింగ్స్లో కానీ చూసుకున్నట్టయితే ఉంటే మీకు ఇక్కడ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ప్రైవసీలో కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ కాల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇది సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని చెప్పేసి ఇది డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు అకౌంట్లో కానీ చూసుకుంటే అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసేసుకోండి. ఇక్కడ టర్న్ ఆన్ చెప్పేసి ఉందనుకోండి, మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి అనేట్టు. ఒకవేళ మీకు టర్న్ ఆఫ్ అని ఉంటే మాత్రం మీకు ఆల్రెడీ ఎనేబుల్ అయ్యింది అని చెప్పేసి అర్థం. ఆ తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వచ్చేసి ప్రైవసీలోకి వచ్చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పేసి ఉంటుంది. చాలా వరకు చాలా మందికి ఇది డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. అలానే తర్వాత మీకు ఇక్కడ డిసేబుల్ ప్రివ్యూ లింక్స్ అని చెప్పేసి ఇది ఒకటి డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని కూడా ఎనేబుల్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ సెట్టింగ్స్ అనేది చేసుకున్నారనుకోండి, మీ అకౌంట్ అనేది చాలా వరకు సెక్యూర్ గా ఉంటుంది. అలానే ఇంకొకటి కానీ చూసుకుంటే మీకు ఇక్కడ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్ కీస్ అని చెప్పేసి కొత్తగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మేక్ యువర్ న్యూ నెక్స్ట్ లాగిన్ ఈజియర్ అని చెప్పేసి ఒక పాస్ కీస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ పాస్ కీస్ ఏంటి అంటే మనం ఒక పాస్ కీ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి పాస్ కీ అనేది ఇస్తేనే మీకు మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.